నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాలా త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం పద్మిని. బాగున్నారా సుధా గారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సుధా గారు, లక్ష్మీ యోగం మాకు కలగాలి అని కోరుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏ అవధూతలో అయి ఉంటారు. అంతే అంతే కదా. అది కూడా లక్ష్మి. స్పిరిచువాలిటీ ఇస్ ఆల్సో లక్ష్మి. అన్ని లక్ష్ములే. లెవెల్ లక్ష్మి అది. కానీ అవధూతలు మన వీడియోలు ఎందుకు చూస్తారు? మనకు కావాల్సింది సామాన్యులు. లక్ష్మీ యోగం కావాలి. రకరకాల ఈతి బాధలతో బాధపడుతున్నాము. మాది ఫలానా నక్షత్రం, లేకపోతే మాది ఫలానా రాశి, మా ఫలానా లగ్నం, మాకెందుకండి, మా జీవితాలు ఇంతేనా, మాకు లక్ష్మీ యోగం అనేది ఉండదా అని అడుగుతుంటే భలే కష్టం అనిపిస్తుంది. ఎవరికైనా ఉంటుంది. అవును, ఉంటుంది తప్పక. ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ ఏదైనా బ్లాకేజ్ ఉంటే దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి? తప్పక నాకు ఒక్కసారి వివరిస్తారా? తప్పక మాట్లాడదాం. లక్ష్మీ యోగాలు అనేది నువ్వు అన్నట్టు కొద్ది గొప్ప అందరి జాతకాల్లోనూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అదే. ఎందుకంటే అందరు సంపాదించుకుంటున్నారు ఈ కాలంలో. అదేంటంటే ఎత్తు తగ్గులు, ఎంత ఉంది ఎంత లేదు పర్సంటేజ్ అనుకుందాము, ఎంత మోతాదులో ఉంది అనుకుంటాం. అంటే ఏంటంటే ఎంత బలంగా ఉంది అనుకోవడం అనేది చూసుకోవాలి. జనరల్గా మాట్లాడుకోవాలి అంటే మనం లక్ష్మీ యోగాలు కానీ ఎనీ యోగం ఫర్ దట్ మ్యాటర్ మనం లగ్నం నుంచే చూస్తాం. అంటే ఏంటంటే బర్త్ చార్ట్లో మనకి రాశి ఉంటుంది, లగ్నం ఉంటుంది, ప్లస్ దశా విశేషాలు ఉంటాయి. మనం దశా విశేషాల గురించి కూడా చాలా మాట్లాడుకున్నాము. బట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవంతా కలయిక కదా. ఈ మూడు కలిసినప్పుడు మనకి ఒక యోగం అనేది ఫామ్ అవుతుంది. అసలు యోగం అంటే ఏంటి అంటే, రెండు ప్లానెట్స్ కలిసి ఉన్నా, లేకపోతే కేంద్ర కోణాల్లో ఉన్నా, లేకపోతే బెనిఫిక్స్, న్యాచురల్ బెనిఫిక్స్. మనమేమో జూపిటర్ అంటే గురుడు అంటే అందరికన్నా బెస్ట్ బెనిఫిట్ కదా. గురువు కానీ, లేకపోతే వీనస్ శుక్రుడు కానీ, లేకపోతే బుధుడు, వీళ్ళందరూ ఎగ్జాల్టేషన్లో ఉన్నా. ఓకే, సో ఇలాంటి యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఆల్సో మోర్ దెన్ 2 planets ఇన్ ఎనీ 1 house. అంటే ఒక్కొక్క దాంట్లో భావం అంటాం. ఇప్పుడు 12 రాసులే, మళ్ళీ 12 భావాలే, 12 అవే ఇల్లులు అయ్యాయి. అంటే ఇల్లులు అంటే ఫస్ట్ ఏంటంటే మనం లగ్నం అంటాం, ఉదయించే సూర్యుడు. నువ్వు పుట్టావు కనుక అది లగ్నం అనుకుంటాము. రెండో ఇల్లు సెకండ్ భావం, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పడానికి అది ఉంటుంది. అలాగే మనం చూసామంటే 11th house చూస్తాం. నువ్వు పుట్టిన లగ్నం నుంచి యోగాలన్నీ చూడాలన్నమాట. సో 11th house, సెకండ్ హౌస్ అండ్ 9th house అంటే భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నాడో చూసినప్పుడు, ప్లస్ కాంబినేషన్ ఆఫ్ జూపిటర్ అండ్ వీనస్, శుక్రుడు ప్లస్ గురుడు, వీళ్ళందరితో కాంబినేషన్ అయితే లక్ష్మీ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి. దీంట్లో ఏంటంటే దారిద్ర్య యోగాలు ఉంటాయి, అలాగే లక్ష్మీ యోగాలు ఉంటాయి. అంటే ఎంత మోతాదులో ఉంటాయి అనేది చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి ఏదైనా ఈజీగా అయిపోతే హ్యాపీ ఫీల్ అవుతాం. ఏదైనా కష్టపడ్డాం అంటే అయ్యో కష్టపడుతున్నాం అనుకుంటాం. కష్టపడందే ఏమి రాదనేది ఒకటి క్వశ్చన్. నిలబడదు, దట్ ఈస్ ఓకే. బట్ కష్టపడినా రాకపోతే అది బాధాకరం. సో ఇన్ని పొజిషన్స్ ఉంటాయి దాంట్లో. కొంతమంది ఏంటంటే పుట్టినప్పుడే వాళ్ళు సంపదతో పుడతారు. గోల్డెన్ స్పూన్ తో, సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్, ప్లాటినం స్పూన్ ఇప్పుడు. సో అలా కూడా ఉంటాయి. కానీ జనరల్ గా మనం చూసాము అంటే సెకండ్ లార్డ్, 11th లార్డ్ వాళ్ళ కలయిక ఉన్నా, లేకపోతే వాళ్ళు ఎగ్జాల్టేషన్ లో ఉన్నా, లేకపోతే కోణాల్లో ఉన్నా. మరి తులా రాశి లేదా తులా లగ్నం వారికి ఎవరిస్తారు లక్ష్మిని? అలాగే లక్ష్మి యోగం ఎలా కలుగుతుంది? తులా లగ్నం వాళ్ళకి లగ్నాధిపతి మనకి శుక్రుడే. శుక్రుడు ఎగ్జాల్టేషన్ మళ్ళీ ఎక్కడ అవుతుంది? ఇక్కడ మనకి 6th లో అవుతుంది. అందుకని పెద్దగా అంత వర్కౌట్ అంతగా ఉండదు. బట్ స్టిల్ లగ్నాధిపతి ఎగ్జాల్టేషన్ ఇస్ ఆల్సో గుడ్ ఓన్లీ. మిగతా ప్లానెట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ మనం మాట్లాడుకోవాల్సింది సెకండ్ లార్డ్ ఎవరు? మనకి కుజుడు అయ్యాడు. కుజుడు ఎక్కడ ఎగ్జాల్టేషన్? మనకి మకరంలో. సో 4th house, అంతే కదా. 4th house లో అంటే ఏంటి? కంఫర్ట్ లెవెల్. పుట్టడం కంఫర్ట్ లో పుట్టాడు అనుకోవచ్చు. అంటే జాతకం చూసి తెలిసిపోతుంది అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే దానికి
తగ్గట్టు సపోజ్ వాళ్ళకి దశా విశేషాలు ఆర్ టైం పీరియడ్ మనం చెప్పుకోవాలి అంటే కొంచెం ఎదుగుతున్నప్పుడు వచ్చిందంటే తప్పక వీళ్ళ బిజినెస్ పెట్టి స్టార్ట్అప్ పెట్టి వాళ్ళు బాగా పైకి వచ్చేస్తారు అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మనకి తులలోనే మనకి 4th and 5th లార్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఫర్ దిస్ లగ్నం అంటే ఏంటి శని భగవానుడు. శని భగవానుడు తులలోనే మనకి ఎగ్జాక్ట్. ఇంకేం కావాలి, అక్కడ శని ఉన్నా కూడా లక్ష్మి కుంభ శని ఉన్నా కూడా చాలు కదా. కుంభంలో ఉన్న తులలో ఉన్న శని కూడా ఇది ఎగ్జాల్టేషన్ ఇక్కడ. 5th లో ఓన్ హౌస్ లో ఉంటే ఇంకేం కావాలి, ఆయన ఓన్ చూసుకుంటున్నాడు. 5th హౌస్ కూడా మనం ఏం చెప్పుకుంటాం, 5th to 5th 9th కదా. ఆయన లార్డ్ కూర్చున్నట్టు ఒక చోట అంటే ఏంటి, అది ఎక్స్పాండ్ అవుతుంది అంటే మనకి డబ్బు అనేది ఉంటుంది, సంపద అనేది ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ చదువులో బాగా పైకి వస్తారు. అంటే ఏంటి, ఇంకోళ్ళు చెప్పడం కానీ ఇప్పుడు కాలేజెస్ పెట్టడం కానీ ఇలాంటివన్నీ చదువు ఫీల్డ్ లో ముందుకెళ్తారు, బాగుంటుంది వాళ్ళకి అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మనం చూసామంటే 9th లార్డ్ మనకి బుధుడయ్యాడు, ఓన్ హౌస్ లో బుధుడు ఉన్నా చాలా బాగుంటుంది. ఓకే, ఇంకా మనం ఏంటంటే 11th లార్డ్ ఎవరయ్యారు ఇక్కడ, రవి. ఎగ్జాల్టేషన్ ఎక్కడ, సారీ మేషం. మేషం అంటే 7th లో, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఏంటంటే మనం జనరల్ గానే చెప్పుకోవడం జరుగుతుంది. ఏదైనా జాతక రీత్యా మనం చూసుకోవాలి, ఎవరి ఇండివిజువల్ జాతకం చూసుకోవాలి. దానికి మళ్ళా ఏంటంటే వాళ్ళ పీరియడ్స్ రావాలి, అంటే టైం కలిసి రావాలి. కలిసి వచ్చినప్పుడు కింద ఉన్న వాళ్ళు ఎప్పుడో పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడు అనేది మనం నిర్ధారించగలం, ఎప్పుడు దశా విశేషాలు చూసుకున్నాం. అండ్ వీళ్ళకి కూడా ఏంటంటే అన్ని మేజర్ ప్లానెట్స్, ఇప్పుడు శుక్రుడు అయ్యాడు, శని భగవానుడు అయ్యాడు. శని అసలు కుంభ శని ఉంటే ఇంకేంటి, కుంభ వృష్టి అంటాం. అందుకనే అంటే అంతులేని సంపద ఇస్తాడు, అంటే అపర కుబేరులు కన్నా ఎక్కువ ఉండదు. అంటే మనం అనుకోనంత మనం ఊహించలేము, అంత ఇచ్చే ఛాన్సెస్. నేను చాలా మందిని చూసాను కదా, శని దశ వచ్చినప్పుడు ఏలినాటి శని వెళ్తాడా, ఎక్కడో ఎన్ని తిట్లు తిడతారండి బాబు పాపం ఆయన్ని. అది తిట్టకూడదండి, అదే చెప్తాను. వెరీ బ్యాడ్. సో ఎప్పటికైనా అన్ని గ్రహాలు మంచివే అన్నమాట. అంటే ఏంటి, మన లైఫ్ అంటే ఏంటని నేర్పకూడదని ఎవరన్నా అనుకుంటాం, మనకి లైఫ్ అంటే తెలియాలి మనకు కూడా. సో లెసన్స్ అనేవి నేర్చుకుని మనం పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎస్పెషలీ శని ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు అసలు ఏమీ లేని వాళ్ళు ఆపర్చునిటీస్ వచ్చి ఎక్కడికో వెళ్ళిపోయిన అందరూ అంటారు శనిమా దశలో నాకు చాలా బాగుంది మేడం, ఇప్పుడు ఇలా ఉంది అంటారు. శని తర్వాత వచ్చేది మనకి బుధుడు కదా, సో 12th లార్డ్ దశ వస్తుంది. సో ఇలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఆయన పొజిషన్ బట్టి మనం అనుకోవచ్చు. ఇది జనరల్ గా మనం చెప్పుకోవడం తప్ప ఇంకేం లేదు. కానీ జనరల్ గా అయితే శని దశ వచ్చిన వాళ్ళు, శని దశలో పైకి వెళ్ళిన వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. తులా వాళ్ళకి కూడా ఉంటుంది ఆ పరిస్థితి. తులా వాళ్ళకి బోళ్ళంత ఉంటుంది, చాలా అంతులేని సంపద వస్తుంది. చాలా మందిని చూస్తాను వీళ్ళది. మరి అయినప్పటికీ పరిహారాలు చేసుకోవాల్సి వస్తే వీళ్ళు ఏం చేయాలి? తప్పక శని భగవానుడికి చేయాలి. అంటే ఏంటి, శని జపం చేసుకోవడం, అలాగే శని దానం ఇవ్వడం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఎవ్రీ సాటర్డే వెళ్ళి చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏంటి అంటే ఎవ్రీడే శని చాలీస చదువుకోవచ్చు అనమాట, అది కూడా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, నమస్తే.